హాయ్ అండి. ఈరోజు వీడియోలో షార్ట్ హ్యాండ్ కటింగ్ అయితే చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక్కడ వచ్చేసి ఇది కాటన్ లైనింగ్ కాదండి, రూబీ క్లాత్ అంటారు కదా, అది ఒకసారి ఐరన్ చేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది. ఏ క్లాత్ అయినా సరే కాటన్ అయితే తడిపి ఆరబెట్టాలి కంపల్సరీగా. హ్యాండ్స్కి ఇలా కోరాస్ 1 ఫోల్డింగ్, తర్వాత ఫోల్డింగ్ ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేయాలి హ్యాండ్కి. ఇక్కడ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ చిన్నగా లేస్ లాగా వచ్చింది కాబట్టి 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది హ్యాండ్. ఇలా ఇప్పుడు చూపిస్తాను. ఇలా స్ట్రైట్గా ఎక్కువ తక్కువలు లేకుండా కింద ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా అంచులు ఒకసారి కింది వైపు పైన వైపు ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇలా 1/2 ఇంచ్ అయితే నేను మార్కింగ్ అయితే చేశాను. తర్వాత ఇలా హ్యాండ్ అయితే షోల్డర్ నుండి ఇలా ఫస్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింటింగ్ ఉంటుంది కదా కుట్టు, ఇక్కడ వరకు ఇలా హ్యాండ్ హైట్ అయితే ఇలా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు పైన మళ్ళీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి. ఈ కస్టమర్ వచ్చేసి హ్యాండ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి ఇక్కడ 5 ఇంచులు ఉంది. నేను 5.5కి అయితే మార్కింగ్ చేస్తున్నాను హైట్ కోసం. ఇలా 1/2 ఇంచ్ మళ్ళీ పైకి మార్కింగ్ చేశాను. మళ్ళీ ఎక్స్ట్రా హ్యాండ్ జాయింటింగ్ కోసం 1/2 ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి. ఇలాగా ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి చంక డౌను షార్ట్ హ్యాండ్ కాబట్టి టేప్ ఇలా హ్యాండ్ హైట్ నుంచి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు అయితే తీసుకోవాలి. ఇలా షార్ట్ హ్యాండ్కి అయితే ఇదే మెథడ్ అండి. టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే ఎంత వస్తే అంత తీసుకోవాలి షార్ట్ హ్యాండ్స్కి. ఎల్బో హ్యాండ్ అయితే ఇక్కడ ఆర్మ్ లూజ్ ప్రకారం చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది ఉంటుంది. షార్ట్ హ్యాండ్ కాబట్టి అలాంటివి ఏమీ లేవు. ఈ హ్యాండ్కి ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5, 7.5. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేయాలి. ఇలా టైట్గా పట్టుకొని హ్యాండ్ లూజ్కి ఇలా మార్కింగ్ చేయాలి కింద. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేయాలి ఇలాగా. ఇప్పుడు మళ్ళీ టేప్ ఇలా క్రాస్గా హ్యాండ్ హైట్ నుండి చంక డౌన్ వరకు 7.5కి అయితే ఇలా మార్కింగ్ చేయాలి. కరెక్ట్గా వస్తుంది. ఈ మెథడ్ ఒకసారి మీరు కట్ చేసి చూడండి. ఇలా 7.5కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసాం కదా. ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే క్లాత్ లేదు, అందుకోసం మళ్ళీ ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ క్లాత్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. అతుకులు అయితే పడతాయి హ్యాండ్కి. ఇది 90 సెంటీమీటర్స్ క్లాత్ కాబట్టి అతుకులు అయితే పడతాయి. ఇక్కడ చంక డౌన్ 7.5కి మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుండి టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మార్కింగ్లో స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేయాలి. ఇలా ఇప్పుడు ఈ కార్నర్లో 8 నెంబర్తో వచ్చింది కాబట్టి 1.5కి అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇలా కర్వ్ స్కేల్తో ఇలా డైరెక్ట్ హ్యాండ్ హైట్ 1 ఇంచ్ నుండి ఇలాగా మార్కింగ్ చేస్తే ఇలా హ్యాండ్ కర్వ్ అనేది వచ్చేస్తుంది. ఇలాగా ఇక్కడ 1.5కి హ్యాండ్ హైట్ నుంచి కార్నర్లో 1.5కి కర్వ్ స్కేల్తో ఇలా మార్కింగ్ అయితే చేయాలి. ఈ క్లాత్ వచ్చేసి కొంచెం పాలిస్టర్ టైప్ లాగా ఉంది, జారిపోతూ ఉంది. మార్కింగ్ అయితే అసలు పడటం లేదు. మళ్ళీ తిప్పేసి కర్వ్ స్కేల్ ఇలా హ్యాండ్ చంక డౌన్ వరకు ఇలా ఫిట్టింగ్ లైన్ వరకు మళ్ళీ ఇలా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మెయిన్ ఫిట్టింగ్ లైన్ నుంచి ఇక్కడ 1 ఇంచ్కి, ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ ఇలా టేప్ ఇలా మధ్యలోకి ఇక్కడ 1 ఇంచ్కి ఇలా టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఇది వచ్చేసి హ్యాండ్ లోత్ కోసం ఫిట్టింగ్ లైన్ నుంచి 1 ఇంచ్కి హ్యాండ్ హైట్ నుంచి 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసి ఇలా హ్యాండ్ లోత్ కోసం అయితే ఇలా మార్కింగ్ చేయాలి 1/2 ఇంచు మధ్యలోకి. ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర 1 ఇంచు, ఎందుకంటే సైడ్ జాయింట్ చేస్తాం కాబట్టి పైనది కిందిది ఇలా టచ్ కాకుండా సమానంగా ఉండేలాగా ఇలా హ్యాండ్ లోత్ అయితే 1 ఇంచ్ తర్వాత ఇలా లోత్ కోసం మార్కింగ్ అయితే చేయాలి. మళ్ళీ హ్యాండ్ దగ్గర ప్లస్ గిట్ అనేది రాదు, ఎక్కువ తక్కువలు అయితే కంపల్సరీ వస్తుంది ఈ మెథడ్ ఫాలో కాకుంటే. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్కి అతుకులు పడతాయి కాబట్టి ఈ క్లాత్ ఇక్కడ ఉంది కదా వేస్ట్ కాకుండా ఇది ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే
ఇక్కడ హ్యాండ్కి అయితే మనకి వేరే క్లాత్ కట్ చేయని అవసరం లేకుండా ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ హ్యాండ్ హైట్ దగ్గర చిన్న టక్ పెట్టాలి. ఇక్కడ మెయిన్ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఇలా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగైతే అవసరం అవుతుంది కదా, ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుంటే హ్యాండ్కి సపరేట్గా కట్ చేసుకొని అవసరం లేదు. ఇలా కరువు హ్యాండ్ లోత్ కోసం నేను మళ్ళీ హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు అయితే కట్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.